తప్పకోండి తప్పకోండి రండి. ఏంటి వేలాయుధం, నువ్వు ఎక్కడికి వచ్చినా గొడవలు తప్పవా? వీడిని చూసే ఇక్కడ ఎవరికి భయం లేకుండా పోయింది. అనుమతి ఉన్న ప్రదేశానికి మాత్రమే రావాలి, లేదంటే శిక్ష తప్పదు. చెప్పింది అర్థమవుతోందా నీకు? బాగా అర్థమైంది. అనుమతి ఉన్న ప్రదేశానికే మేము వచ్చాం. ఏమిటా ధిక్కారం? ధిక్కరించి మాట్లాడట్లేదు. మా తాత నిలబడిన ఈ భూమి ఆయనే ధనమిచ్చి కొనుక్కున్నారు. ఈ క్షేత్రానికి ఆనుకున్న భూమి మొత్తం మాదే. నియమం ప్రకారం చెప్పాలంటే నేను పన్ను కడుతున్న ఈ భూమిలో ఏం చేయాలనేది నేను మాత్రమే నిర్ణయిస్తాను. తక్కువ జాతి వాళ్ళు కథాకళి చూడటం కానీ నేర్చుకోవడం కానీ చేయకూడదన్న చట్టం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ గోడ మీద కూర్చొని పిల్లి కుక్క కథకళి చూడొచ్చు, కానీ కొంతమంది మనుషులు మాత్రం చూడకూడదా? సరే, ఈ క్షేత్రానికి సంబంధించిన వాళ్ళని ఒక విషయం అడుగుతాను. అప్పకూరుపై గారు, ఈ కూలిపోయిన గోడను ఇంకా ఎందుకు కట్టించలేదు? దానికోసం చాలా డబ్బులు అవుతాయి, అందుకోసం ముందుకు ఎవరు రావటం లేదు, కనుకే కట్టలేకపోయారు. అలా అయితే నేను దీన్ని పడగొట్టి కొత్త గోడ కట్టిస్తాను. నా విరాళం అనుకోండి. ఓ మంచి ధ్వజస్తంభం ప్రతిష్ఠించడానికి కూడా ధనం ఇస్తాను. అలా చేస్తే మీకు చాలా పుణ్యం వస్తుందయ్యా. ఏమిటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? గుడి గోడ కట్టాలంటే చాలా ఖర్చు అవుతుందయ్యా. అందుకని నీ చెప్పేది నిజమే కదయ్యా. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి నుండే ఈ పనులు మొదలు పెడదాం. తమ్ముళ్ళు, అన్నా, ఈ గోడను మొత్తం కూల్చేయండి. అలాగే అన్నా. రేపే ఇక్కడ కొత్త గోడను నిర్మిద్దాం. మాలాంటి వాళ్ళకు నువ్విచ్చే గౌరవ మర్యాదలు ఇలాగే ఉంటాయా? అయ్యో, అలా మాట్లాడకండి. మీరంటే గౌరవం ఉంది కనుకే సొంత ధనం ఖర్చు పెట్టి గోడ కట్టిస్తానంటున్నాను. కథకళి ఆడుతున్న కళాకారులు ఎవరిక్కడ? నేనే. కొట్టారం నాను ఆశాన్. ఒక ప్రదర్శనకు మీకెంత ఇస్తారు? ఒక 10 రూపాయల దాకా వస్తుంది. అది కూడా ఎప్పుడైనా. మేళకారులు సహచరులతో కలిపి మొత్తం 12 మంది ఉన్నాం. నిలిపిన ప్రదర్శన మొదలెట్టడానికి మీకు 300 రూపాయలు ఇస్తే సంతోషమే కదా? 300 రూపాయలా? కృష్ణ, వాసుదేవా, ఇన్నాళ్ళుగా నీకు సేవ చేసుకున్నందుకు నాకు లభించిన సన్మానమా? చంద్రు, స్వీకరించండి. నాకు ఉపకారం చేయాలి. మీరు ఈ వేదిక మీద ప్రదర్శిస్తే చాలా సంతోషిస్తాం. మా తాతయ్య ఈ పక్కనే ఉండి చూస్తారు. ఇదిగో మేళతాళాలు, అందరూ త్వరగా వేదిక మీదకి పదండి, ప్రదర్శన మొదలు పెట్టాలి. అయ్యా, ఇవాళ ఇక్కడ ఎలాంటి ప్రదర్శన జరగకూడదు. నాను ఆశన్ కథకళి ఆడతారు, నేను చెప్తున్నాను. ఎంత ఊళ్ళో ప్రజల ముందు అవమానాలు పాలవద్దు. గౌరవం కాపాడుకోవాలనుకుంటే వెళ్ళిపోవడమే మంచిది. దైవ కార్యం కాబట్టి నీకు ప్రాణభిక్ష పెడుతున్నా. అయ్యా, వెనక్కోసారి చూడండి. ఇవి వాడి అశ్వంపాద గుర్తులే. ఇవి కూర్చునివే అయ్యుంటాయా? నేను నా కళ్ళతో చూశాను. ఈ రోజు వాడిని బంధించకుండా వెళ్ళను. అయ్యా, ఈ చుట్టుపక్కల ఎక్కడో గుర్రం పరిగెడుతుంది. అది వాడే అయ్యుంటాడు. పదండి, వాడిని ఎలా అయినా ఈ రోజు బంధించాలి. అందరూ చనిపోయినట్టున్నారు. ఎవరో చంపి వేలాడి తీసినట్టున్నారు. అయ్యో,
ఇక్కడ వేలాడదీయబడింది మన సైనిక దళాధిపతి పడిక్కర్ గారు. అవునా? అయ్యో ఏమైంది? ఏం జరిగింది? ఎవరు చేశారు? కట్లు విప్పి దించండి, లేకపోతే చచ్చేలా ఉన్నాను. ప్రజలందరూ వినండి. మన మహారాజు గారు పెద్ద మనసుతో ప్రజలందరికీ ఉత్తర్వులను జారీ చేశారు. శ్రీ పద్మనాభ స్వామి గుడిలో బంగారు ఆభరణాలను తస్కరించుకుని వెళ్లిన కాయింకుళ కొచ్చున్నని కనిపెట్టడానికి వెళ్లిన మన సేనాధిపతి అయినటువంటి ఆచి పనికర్ వారిని ఆయన అంగరక్షకులను దాడి చేసి హింసించాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కొచ్చుని ప్రాణాలతో గాని అతని శవాన్ని గాని పట్టుకుని అప్పగించిన వారికి 200 రూపాయలు, ఆ దుర్మార్గుడి గురించి సమాచారం ఇచ్చిన వారికి 100 రూపాయల సొమ్ముని బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని మహారాజు గారు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇదిగో చింతపండు బాగా కలిపి కారం బాగా దట్టించి చేపల పులుసు పెట్టు. నువ్వు చేసే చేపల పులుసు తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఉడుతున్నాయి. ఊరుతాయి కానీ మీరు ఎప్పుడో అమాసకు పుణ్యానికి ఇక్కడికి వస్తారు. ఎప్పుడు వస్తే ఏంటే, వచ్చినప్పుడు నీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాను కదే. అదిగా వచ్చేసారు, వాళ్ళు కూడా సరిపోయేలాగా పులుసు పెట్టు, సరేనా? అలాగే. అందరూ వచ్చారు. ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును విషయమే. తిరుగుదాంకూరు మొత్తం ఒక ప్రకటనతో మారుమోగిపోతుంది. ఏంటా ప్రకటన? కాయింగులకొచ్చుడిని ప్రాణాలతో గాని శవంగా గాని అప్పగిస్తే 200 నాణ్యాలు బహుమతి అంట. అయ్యో దేవుడా, మిమ్మల్ని బంధించి పట్టుకుంటే? దానికి ఎవడైనా సరే 3 జన్మలు ఎత్తాలి. ఇప్పుడు ఇంతకీ నిన్ను దొంగిలించిన నగలేవి నా దగ్గర లేవన్న విషయం ఆ సైనికులకు తెలియదే ఏంటి? అదెలా తెలుస్తుంది? కోట చుట్టూ అలాగే రాజభవనం దగ్గర చిరు ఆభరణాల కోసం వెతుక్కుంటున్నారట. ఏం చేయాలి? ఆ రోజు పరిస్థితి అలాంటిది. నేను ఇటు వెళ్తాను, మొట్టెళ్ళి చూడు. పట్టుకుందాం, పట్టుకోండి. ఇప్పుడు అక్కడికి వెళితే అక్కడ అది ఉంటుందో లేదో? లేకుండా ఎక్కడికి పోతుంది? ఒకవేళ దొరికితే ఈ పాటికే రాజ్యం మొత్తం దండోరా వేసేవాళ్ళుగా. కూర్చుని ఆ పెట్టెని తేవడానికి ఒక సందర్భం ఉంది, అది తెలుసుకునే మేము ఇక్కడికి వచ్చాం. ఏంటా సందర్భం? వచ్చే గురువారం యువరాజు వివాహాన్ని ఒక ఉత్సవంలా జరపబోతున్నారు. విందులు వినోదాలు అన్ని జరగబోతున్నాయి అక్కడ. అధికారులందరూ అప్పుడు అక్కడే ఉంటారు. ఆ సమయంలో పెట్టెని తీసుకురావచ్చు. అదే సరైన సందర్భం. ఆ ఆభరణాలు తీసుకొచ్చాక అందులో 1 2 నాకు ఇవ్వచ్చు కదండి. పోవే పోరంబోకుతానా, అవి దేవుడు ఆభరణాలు, ఎన్నో కోట్లలో చేసే నగలు. ఆశ కూడా దుండాలి కదే. ఎరా మళ్ళంటి తక్కువ జాతులు పిలిస్తే కూడా దేవుడు వస్తాడంటావా? మన వేలాది శేఖర్ వెళ్ళి దేవుణ్ణి పిలుచుకొని వస్తారు కదా. శాస్త్ర సాంప్రదాయాలను నేర్చుకుని పూజ ఎలా చేయాలో నేర్చుకుని వస్తారు. వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం. శివలింగం తీసుకొచ్చిన రోజు శ్రేష్టమైన రోజు. ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాయణ కాలం. అందువల్ల గుడి పనులు పూర్తయ్యే వరకు దీన్నిక్కడే ఉంచి పూజించాలి. చగోరే, దళాధికారులు ఇటే వస్తున్నారు. గుడిలో ప్రవేశించడానికి కానీ గుడిలో పూజ చేయడానికి కానీ అనుమతి లేని తక్కువ జాతి వాళ్ళైనా మీరు గుడి నిర్మించి
విగ్రహ ప్రతిష్టాపన చేయటం మరణదండనతో సమానమైన నేరమని చట్టం చెబుతోంది. అలాంటిది ఆరాటపుల వేలాయుధ చెగావరే ఈ క్షమించరాని తప్పు చేశాడు. ఇది మాత్రమే కాదు, నియమ నిబంధనల్ని సంరక్షిస్తున్న అధికారులని సైనికులని హింసించాడు. తరచు తను ఇలాంటి తీవ్రమైన నేరాలు చేస్తున్న ఆరాటపుల వేలాయుధ చెగావర్ని బంధించి చెరసాలలో వెయ్యాలని మంత్రి గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఎదిరించాలనో తప్పించుకోవాలనో చూస్తే కాల్చి చంపమని ఉత్తర్వులిచ్చారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు.